మేకపోతు గాంభీర్యం అన్న పదం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అతికినట్టుగా సరిపోతుంది. ఓవైపు కేసులు మెడకు చుట్టుకుంటాయన్న భయం వెంటాడుతున్నా లేనిపోని ధైర్యం నటిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఒక ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సేమ్ టు సేమ్ ఇలానే బుక్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసును మన్మోహన్ జమానా నుండి విచారణ చేయాలని కొత్త రాగం అందుకున్నారు కేటీఆర్. అవసరమైతే నార్కో టెస్ట్ కూడా సంసిద్ధమంటూనే ప్రత్యర్థి పార్టీల నేతలకు ఆ దమ్ ఉందా అంటూ రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు ఆయన. దీంతో ఈ చిన్న గులాబీ బాస్కు కేసుల భయం పట్టుకుందనే కామెంట్స్ వినవస్తున్నాయి. ఇప్పుడు ఈ సవాళ్లతోనే కేటీఆర్ ఎంత అభద్రతాభావానికి గురయ్యారో అర్థమవుతోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఓ న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు చెప్పుకొచ్చారు. ప్రజలు తమకు కొత్త పాత్ర ఇచ్చారని గొప్పగానే చెప్పారు. కానీ ఆ కొత్త పాత్రలో ఇమిడిపోయేందుకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఓడిపోయే పార్టీలో ఎందుకు ఉండాలి, రాజకీయ జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టాలని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఆమెకు భారత రాష్ట్ర సమితి కేటాయించింది. కానీ అనూహ్యంగా ఆమె ఆ పార్టీ నుంచి పోటీ చేయబోనని ప్రకటించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ ఇక చాలా విషయాలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని, అందువల్ల తాను పోటీ చేయబోనని కేసీఆర్కు రాసిన లేఖలో ప్రస్తావించింది. సహజంగానే కడియం కావ్య ఉదంతం భారత రాష్ట్ర సమితిలో కుదుపునకు కారణమైంది. ఆమె తర్వాత ఓ పార్లమెంటు స్థానానికి సంబంధించిన అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితిలో ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు కేటీఆర్ కొత్త పాత్ర ఇచ్చారు, అది మేము పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తామని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది. ఆ మధ్య కేసీఆర్ నల్గొండలో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లోనూ అదే తీరుగా మాట్లాడారు. ప్రభుత్వం కూలిపోతుందని అర్థమొచ్చేలా వ్యాఖ్యలు చేశారు. అంతే, రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారు. దీంతో పొలోమంటూ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదలుపెట్టారు. కేసీఆర్కు ఆత్మలాగా ఉన్న కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వారంతా అవకాశవాదులు అని కేటీఆర్ చెప్తున్నారు. అలాంటప్పుడు అవకాశవాదులకు పదవులు ఇచ్చింది ఎవరు? మిగతా వారిని దూరం పెట్టింది ఎవరు? ఇప్పుడు అవకాశవాదులు వెళ్ళిపోతుంటే ప్రజలు ఇచ్చిన కొత్త పాత్రను పోషించాల్సింది ఎవరు? ఏ రాజకీయ పార్టీ అయినా ఇలానే వ్యవహరిస్తుందని కొంతమంది చెబుతుండొచ్చు. కానీ భారత రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ కదా. అలాంటప్పుడు ఉద్యమంలో ఉన్నవారికి సింహభాగం దక్కాలి కదా. గత 10 సంవత్సరాలలో వారికి ఎలాంటి ప్రయోజనం దక్కింది? ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరిగింది? ఈ ప్రశ్నలను ఆ ప్రైవేట్ న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్స్ అందిస్తే వాటికి కేటీఆర్ సమాధానం చెప్పలేకపోయారు. డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలకు అప్పటికే అర్థమైంది. సరే, రాజకీయ నాయకులు అన్నాక అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు, కానీ మెజారిటీ వర్గాన్ని దూరం చేసుకోవద్దు కదా. అలా దూరం చేసుకున్నందుకే భారత రాష్ట్ర సమితి అధికారానికి దూరమైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళు బయటికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని కొత్త పాత్రల గురించి వివరించినా నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా మరోమారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. అవసరమైతే నార్కో ఎనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనతో పాటు లై డిటెక్టర్, నార్కో ఎనాలిసిస్ టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. తన ఫోన్తో పాటుగా రేవంత్ రెడ్డి, తన మంత్రివర్గంలోని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల ఫోన్లను, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తాము ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేంద్రం పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని ప్రతి ప్రతిపక్ష నాయకుడి ఫోన్లను ట్యాప్ చేస్తుందని, కాదని చెప్పే ధైర్యం కిషన్ రెడ్డికి లేదని మండిపడ్డారు.
ప్రజల ముందు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తాను ఏ పరీక్షకైనా సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్ గన్ పార్క్ అయినా సరే బహిరంగ వేదిక మీద అయినా తాను చర్చకు సిద్ధమన్నారు. ఏ పరీక్షలకైనా తాను రెడీగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక అధికారిక ప్రకటన అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ప్రతిరోజు మీడియాకు లీకులు ఇస్తున్న లీకు వీరుడు ఈ అంశం మీద ఇప్పటి వరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని ప్రశ్నించారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలని, కోర్టులో నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మరింత రెచ్చిపోయిన కేటీఆర్ ప్రభుత్వం మీదే కదా, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీకు సత్తా ఉంటే, మీ ప్రభుత్వానికి దమ్ముంటే ఆధారాలతో కోర్టు ముందు నిలబెట్టండి అంటూ సవాల్ విసిరారు. తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నారు. కాంగ్రెస్ హయాం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడిన మాటలను కేటీఆర్ ప్రస్తావనకు తెచ్చారు. తనకు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదని ఎంత చెప్పినా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న మంత్రులకు అందుకే నోటీసులు ఇచ్చానని, పరువు నష్టం దావా వేశానని చెప్పారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని కాంగ్రెస్ను తిట్టిపోశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భయపడేది లేదని, ఆధారాలు ఉంటే నిరూపించి శిక్షించాలన్నారు. ఇక ఈ కేసులో మొదటి నుంచి కేటీఆర్ రేవంత్నే టార్గెట్ చేస్తున్నారు. కేబినెట్ మంత్రులపైన ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రేవంత్పై ఆ ముగ్గురికి కోపం వచ్చేలా చేసి చిచ్చు పెట్టేయాలని కేటీఆర్ అదో పెద్ద ప్లాన్ అనుకున్నట్లుగా మాట్లాడారు. కానీ తన హయాంలో జరిగిన ట్యాపింగ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇప్పుడు ట్యాపింగ్ చేయడం అంత సులువా, లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసింది నిజమేనా అన్న చర్చ ప్రజల్లోకి పోతోంది. నల్గొండలో ఓ కానిస్టేబుల్ 40 మంది మహిళల్ని ట్యాపింగ్ సమాచారంతో వేధించినట్లుగా బయటకు తెలియడం సామాన్యుల్లోనూ సంచలనానికి కారణమవుతోంది. కేటీఆర్ తమ ప్రభుత్వంలో చేసిన నిర్వాకాలు గుర్తుకు వచ్చేలా ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆపేస్తే పాత విషయాలు ప్రజలకు గుర్తుకు రాకుండా ఉంటాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ సానుభూతి పరుల్లోనే ఉంది. మరి కేటీఆర్ ఇప్పటికైనా భుజాలు తడుముకోవడం ఆపుతారా?